తెలంగాణ, హైదరాబాద్ నకిలీ డాక్టర్లకి అడ్డాగా మారింది. కాసులకు కకృతిపడి కొందరు రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఎస్, ఇది నిజం. రీసెంట్గా చేసిన ఒక సర్వేలో ఈ నిజాలైతే బయటపడ్డాయి. తెలంగాణలోని జిల్లాల్లో మెడికల్ కౌన్సిల్ వైద్యులు నిర్వహించిన తనిఖీల్లో ఈ నిజాలైతే బయటపడ్డాయి. దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 450 కేసులు నమోదైతే అందులో సంగారెడ్డి నుంచే 15 కేసులు వచ్చాయి. అసలు వైద్యం అంటే ఏంటో తెలియని డాక్టర్లు కూడా ఈ మధ్య హైదరాబాద్ లో, తెలంగాణలో డాక్టర్లు అయిపోతున్నారు. అండ్ కొంతమంది డాక్టర్ల దగ్గర అసిస్టెంట్లుగా పనిచేసిన వాళ్ళు మేము కూడా డాక్టర్లం, మాకు కూడా ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పుకొని క్లినిక్లు కూడా ఓపెన్ చేస్తున్నారంట. అండ్ ఈ నకిలీ డాక్టర్లు ఎక్కువగా స్టెరాయిడ్స్ వాడుతూ ఉంటారు. మనం చట్ట ప్రకారంగా ఈ నకిలీ డాక్టర్ల భర్తం పట్టొచ్చు. అది ఎలా అంటే ఎన్ఎంసి చట్టం 34-35 ప్రకారం ఇలా నకిలీ డాక్టర్లు ఎవరైనా ఉంటే వాళ్ళకి తప్పకుండా శిక్ష పడుతుంది. అండ్ ఈ నకిలీ వైద్యుల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి ఎలా వైద్యం చేయాలో కూడా తెలియదు. అండ్ ఎవరైనా మీకు నకిలీ వైద్యులు అని అనిపిస్తే వెంటనే వాళ్ళ మీద కంప్లైంట్ చేయండి. ఒకవేళ వాళ్ళ నకిలీ వైద్యులు అని ప్రూవ్ అయితే వాళ్ళకు దాదాపుగా 5 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. సో ఇలా మన సమాజంలో డాక్టర్లే కాని వాళ్ళు చాలా మంది నకిలీ డాక్టర్లు ఉన్నారు కాబట్టి దయచేసి చాలా జాగ్రత్తగా ఉండండి.